ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది పవన్ కళ్యాణ్ గారు విశ్వాసాల మీద దెబ్బ కొడుతున్నారు అంటున్నారు. ఇందుకు ఎవరు దెబ్బ కొడుతున్నారు? అసలు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, సర్వే చేయండి. టెలిఫోన్ ఇంటరాక్షన్ ఏదో ఉంటుంది కదా, దాంతో సర్వే చేయండి, మీకు ఆన్సర్స్ వస్తాయి. జనం ఏమనుకుంటున్నారు, మీరు జనాన్ని ఏదో మభ్య పెడదామని చెప్పేసి ఎవరి మీద ఇతరుల మీద ఉన్న టార్గెట్ని మీరు లడ్డు మీద పెట్టారు. ఎంతసేపు మాట్లాడినా లడ్డు ఒకటే, ఇంకా వేరే విషయం లేదు. ఓకే, అయితే అప్పుడు అయోధ్యకు పంపించిన లడ్డుల గురించి హిందూ పత్రికలో కథనం ఉంది. అది జనవరి 10, 2024 తేదీని. దాన్ని చూడండి, చదవండి, తెలుస్తుంది మీకే. అయితే సౌరభ్ బోరా అనే వ్యక్తి ఎవరో, ఆయన టీటీడీ సభ్యుడంట. ఆయన 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా నెయ్యి రప్పించి ఆ లడ్డూలు చేయించారంట. ఎందుకు ఇదంతా బురద? బురద మీరు జనం మీద వేయట్లేదు, ఎవరో మీ శత్రువు మీద వేయట్లేదు, మీ మీద మీరే వేసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. ఎందుకు జనానికి నచ్చని విషయాన్ని మీరు పదే పదే చెప్పి అసలు ఎందుకు చెప్తున్నారు? మీరు పాలకులుగా ఉండి కూడా ఇది అసలు అర్థం లేని వ్యవహారం, కరెక్ట్ కాదు ఇది. ఎవరో లోకజ్ఞానం లేని అమాయకులు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడతారు అలా? జనానికి తెలివి లేదనుకుంటున్నారా, లేకపోతే బుర్రకాయలు లేవనుకుంటున్నారా? ఎందుకు మీరు దేవుడి లడ్డు మీద నిందలేస్తున్నారా? మీరు సనాతన ధర్మం అని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఇది ఇది కాదు సనాతన ధర్మం అంటే. ఈ విధంగా కాదు మీరు నెత్తి మీద వేసుకునేది, పెంట వేసుకుంటున్నారు నెత్తి మీద.